నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించలేమన్న సీఎం న్యాయస్థానాల్లో సమస్యలు ఎదురవుతాయని స్పష్టీకరణ నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అధికారులకు ఏసీబీ నోటీసులు 8న అరవింద్ కుమార్ రావాలని తాకీదు 10న బిఎల్ఎన్ రెడ్డికి పిలుపు వైసీపీ హయాంలో కారు చౌకగా వెరైటీస్ లీజ్ కొట్టేసిన విశ్రాంత అధికారి పుత్రరత్నం గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి డైరెక్షన్లో సాగిన గూడు పుఠాణి ఏపీలో ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజనం 475 కళాశాలల్లో ప్రారంభించనున్న ప్రజాప్రతినిధులు మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస కాంగ్పోక్పీలో ఎస్పీ కార్యాలయంపై ఆందోళనకారుల దాడి పలువురు పోలీసులకు తీవ్ర గాయాలు హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తుందన్న నివేదికలను తోసిపుచ్చిన చైనా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గతేడాదితో పోలిస్తే తక్కువేనని వెల్లడి సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే అవకాశం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ కోసం పట్టుబడితే సమస్య పెరుగుతుందే తప్ప పరిష్కారం కాదని చెప్పుకొచ్చారు. రాజకీయ ఉచ్చులో చిక్కితే నష్టపోతారని సీఎం హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కొంత సమయం పడుతుందని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డైరీని సచివాలయంలో ఆవిష్కరించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వంలోని సంస్థ అని, అందులో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే కోర్టుల్లో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. అవకాశం లేకున్నా క్రమబద్ధీకరణ కోసం పట్టుబడితే సమస్య మరింత పెరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని తమకు ఉన్నప్పటికీ చెయ్యలేని పరిస్థితి ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ధర్నాలే చేయాల్సిన అవసరం లేదని, చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాల్ని ప్రేరేపిస్తున్నారని, వారి ఉచ్చులో పడితే నష్టపోతారని సీఎం హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వానికి తగిన ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యల్ని పరిష్కరించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం వస్తున్న నెలకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం అవసరాలకు సరిపోవడం లేదన్నారు. అనుకున్నవన్నీ జరగాలంటే నెలకు 30,000 కోట్లు కావాలని, కనీస అవసరాలు తీరాలన్నా కనీసం 22,500 కోట్లు అవసరం ఉంటుందన్నారు. ఇప్పుడొస్తున్న ఆదాయంలో 6,500 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలు, మరో 6,500 కోట్లు అప్పులు చెల్లిస్తున్నట్లు వివరించారు. మిగిలిన 5,500 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక పరిస్థితి మారడానికి ఇంకాస్త సమయం పడుతుందన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచాలన్నా, పెరిగిన ఆదాయం పంచాలన్నా ఉద్యోగుల చేతుల్లోనే ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు ఉద్యోగులు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటామన్నారు. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల సమస్యల్ని అర్థం చేసుకుని పరిష్కరించేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆర్అండ్బి, పంచాయతీరాజ్ శాఖలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల నుంచి నెలకు 150 కోట్ల రూపాయల చొప్పున జూన్ నెలాఖరు నాటికి 1,000 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని చెప్పారు. గ్రామాల నుంచి మండలాలకు సింగిల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు ఖచ్చితంగా ఉండాలని నిర్దేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్లు, ట్రాక్టర్లు, ఇతర 4 చక్రాల వాహనాలు తిరిగేలా వెడల్పును నిర్ణయించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గుంతలు పడిన రహదారులకు వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని సీఎం అన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బి రహదారుల నిర్మాణ ప్రమాణాల్లో తేడాలు ఉన్నాయని, ఇక నుంచి ఒకే విధంగా ఉండాలని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు కూడా రహదారులు నిర్మించాలని సీఎం తెలిపారు.
రైతు భరోసా విధి విధానాలు అర్హతలను నేడు తెలంగాణ మంత్రివర్గం ఖరారు చేయనుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. సుదీర్ఘ సంప్రదింపులు చర్చల అనంతరం రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ నిన్న సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించింది. ఇవాళ మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. పంట వేసిన వారందరికీ రైతు భరోసా ఇవ్వాలని, ఆదాయ పన్ను చెల్లింపు, ఎకరాల పరిమితి ఉండొద్దని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సిఫార్సు చేసింది. అయితే ఒకేసారి 7,500 రూపాయలు ఇవ్వాలా లేక ముందుగా 6,000 ఇచ్చి క్రమంగా పెంచాలా అనే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. భూమి లేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. టూరిజం, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల చేపట్టిన సమగ్ర కులగణన, సాగునీటి సంఘాల పునరుద్ధరణపై మంత్రిమండలి చర్చించనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై చర్చించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోతల ప్రభుత్వమన్న విషయం ప్రజలకు అర్థమైందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రైతు భరోసాకు దరఖాస్తులు స్వీకరించడం అంటే పథకాన్ని నిర్వీర్యం చేయడమేనని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వద్ద వివరాలన్నీ ఉన్నప్పటికీ మళ్లీ అర్జీలు అడగడమేంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల ముందు చెప్పిన దానికి ప్రస్తుతం చేస్తున్న దానికి పొంతన లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ హయాంలో ప్రధాన పోస్టులో ఉన్న ఓ మాజీ అధికారి కుమారుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడప జిల్లాలో ముగ్గురాయి వెరైటీస్ లీజును దొంగదారిలో దక్కించుకున్నారు. తెర ముందు ప్రభుత్వ రంగ సంస్థను పెట్టి జాయింట్ వెంచర్ కింద వెరైటీస్ గనుల్ని కొట్టేశారు. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకట్రెడ్డి డైరెక్షన్లో ఈ గూడు పుఠాణీ సాగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన అధికారి కుమారుడికి కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్లపల్లె పరిధిలోని వెరైటీస్ గనుల్ని వేలం లేకుండా కట్టబెట్టిన వ్యవహారం వెలుగులోకొచ్చింది. గనుల లీజు కోసం వ్యక్తులు గాని, సంస్థలు గాని నేరుగా దరఖాస్తు చేసుకుంటే ఈ వేలంలో గాని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో గాని కేటాయింపులు జరుపుతారు. ఎక్కువ మంది పోటీదారులుంటే ఈ వేలం వేస్తారు. నేరుగా దరఖాస్తు చేస్తే గనుల లీజు దక్కించుకునే వీలుండదని భావించిన మాజీ ప్రధాన అధికారి కుమారుడు అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకట్రెడ్డితో కలిసి కుట్రపన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీ తెర ముందుకు తెచ్చారు. ఏపీఎండీసీకి పలుగురాళ్లపల్లె సర్వే నంబర్ 222/9 పిలో ఉన్న 24.5 హెక్టార్లు లీజుకు కేటాయించారని 2023 ఆరంభంలో ఏపీఎండీసీతో గనుల శాఖకు అర్జీ పెట్టించారు. ఏపీఎండీసీ ఎండీ గనుల శాఖ డైరెక్టర్ 2 వెంకట్రెడ్డి కావడంతో కుట్ర చకచకా అమలైంది. ఆ భూమిని గనుల శాఖ ఏపీఎండీసీకి రిజర్వ్ చేసింది. అనంతరం అందులో భూగర్భ మైనింగ్ చేసేలా లీజు కేటాయించింది. ఏపీఎండీసీ జాయింట్ వెంచర్ గా ముగ్గురాయి వెలికితీసి విక్రయించేందుకు 2023 జూలైలో గనుల శాఖ టెండర్లు ఆహ్వానించింది. 3 బిడ్లు దాఖలైనట్లు చూపించి చివరకు సదరు మాజీ ప్రధానాధికారి పుత్రరత్నానికి చెందిన సంస్థ ఎస్ఆర్ వెరైటీస్ మైన్స్ అండ్ మినరల్స్ అనే సంస్థకు బిడ్ కట్టబెట్టారు. అది ఆ లీజులో తవ్వితీసే ప్రతి టన్ను ముగ్గురాయికి ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించడంతో పాటు సీనరేజీ విలువ 1.65 రెట్లు ఏపీఎండీసీకి చెల్లిస్తానని కోట్ చేసింది. 2023 సెప్టెంబర్లో టెండరు ఖరారు చేశారు. ఎస్ఆర్ వెరైటీస్ అనే సంస్థ పుత్రరత్నానిదైనప్పటికీ దాని తెర వెనక ఉంది మాజీ ప్రధాన అధికారేనని నాడు గనుల శాఖలో అందరికీ తెలిసినా ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. అప్పటి మైనింగ్ డైరెక్టర్ వెంకట్రెడ్డి చెప్పినట్లు తలాడించి అక్రమాలకు సహకరించారు. 2023లోనే టెండర్ ఖరారు చేసిన ఎస్ఆర్ వెరైటీస్ మైన్స్ అండ్ మినరల్స్ సంస్థ ఇప్పటి వరకు ఏపీఎండీసీతో ఒప్పందం చేసుకోలేదు. పర్యావరణ అనుమతులు రావడంలో జాప్యమైంది. ఆ తరువాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో సదరు మాజీ ప్రధానాధికారి కుమారుడికి దిక్కుతోచడం లేదు. నిబంధనల ప్రకారం టెండర్ దక్కించుకున్న ఎస్ఆర్ వెరైటీస్ సంస్థలో ఏపీఎండీసీకి 26% షేర్లు కేటాయించి జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అప్పుడు ఏపీఎండీసీకి చెందిన లీజును ఎస్ఆర్ వెరైటీస్ కు సబ్ లీజుకిచ్చేందుకు వీలవుతుంది. మాజీ ప్రధానాధికారి కుమారుడు ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేస్తుండటంతో విషయం వెలుగులోకొచ్చింది. ఈ భూగర్భ గనిలో ఏటా సగటున 4,000 టన్నుల తెల్ల ముగ్గురాయి తవ్వితీసే వీలుంది. బహిరంగ మార్కెట్లో టన్ను తెల్ల ముగ్గురాయి 20 నుంచి 22,000 రూపాయలు పలుకుతోంది. అంటే దాని ద్వారా ఏటా 9 కోట్ల రాబడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 20 నుంచి భూముల రీసర్వే ప్రక్రియ మళ్లీ మొదలు పెడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసి భవనంలో ప్రాంతీయ రెవెన్యూ అధికారుల సదస్సులో మంత్రి పాల్గొన్నారు.
భూముల రీసర్వే వైసీపీ హయాంలో చేసినట్లు గందరగోళం చేయకుండా రోజుకు కేవలం 20 ఎకరాలు మాత్రమే సర్వే చేస్తామని ఆయన వెల్లడించారు. 22A భూముల విషయంలో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం 13 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేసిందన్న మంత్రి వీటి రిజిస్ట్రేషన్లపై మంత్రుల కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్రలో సంక్రాంతి పండుగ తర్వాత కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఒక స్పెషల్ డ్రైవ్ మీద 22Aలో ఏదైతే ఉన్నాయో అవి ఎందుకు ఉన్నాయి, ఒక ఎండోమెంట్స్ భూమి ఒక 2 ఎకరాలు ఉంటే మిగతా 10 ఎకరాలు కూడా అదే 22Aలో పడితే అది వెంటనే తీసే విధంగా, అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. 20వ తారీఖు నుంచి పగడ్బందీగా ప్రతి మండలంలో ఒక్క గ్రామాన్ని మనకి ఒక పైలట్గా తీసుకుని తప్పకుండా ప్రజాప్రతినిధి లేకపోతే ఆర్డీఓ స్థాయి అధికారులు అక్కడికి వెళ్ళి రోజుకి 20 ఎకరాలు చేసే విధంగా దాని రిపోర్ట్ అంతా కూడా ప్రాపర్గా ఇచ్చే విధంగా కూడా 20వ తారీఖు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇతర రాష్ట్రాల్లో కన్నా మెరుగ్గా ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రుల కమిటీ తెలిపింది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ బెంగళూరు వెళ్లి కర్ణాటక సర్కార్ అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం గురించి పరిశీలించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో సమావేశమైంది. బెంగళూరులోని శాంతినగర్ బస్సు డిపో నుంచి వివిధ బస్సులు ఎక్కిన మంత్రులు అందులోని మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. కర్ణాటక అధికారులు స్మార్ట్ టికెట్ విధానం గురించి ఏపీ మంత్రుల బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జీరో స్మార్ట్ టికెట్ విధానంపై త్వరలోనే సీఎంకు సమగ్ర నివేదిక ఇస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులు కల్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకునింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పర్యటించడం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ ఇక్కడ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉంది. అవన్నీ బేరీజ్ వేసుకుని ఇక్కడ ఏవైతే మేము స్టడీ చేశామో తప్పకుండా అవన్నీ మా దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము అక్కడ ఇంప్లిమెంట్ చేసే రోజుకి ఒక 0% తప్పు కూడా లేకుండా మా రాష్ట్రంలో కూడా అందరి మహిళలకు ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏపీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నారు. వైసీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, ఫలితాల మెరుగుదలకు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి ప్రారంభించనున్నారు. దీనివల్ల 1,48,419 మంది ఇంటర్ విద్యార్థులకు భోజనం అందనుంది. విజయవాడ పాయికాపురం నుంచి మంత్రి లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పాల్గొంటారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 398 కాలేజీలు సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ వాటికి భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది 27 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరంలో 85 కోట్లు ఖర్చు చేయనున్నారు. యువతలో స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా యువ కెరటాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం హిందూ కళాశాల మైదానంలో యువ కెరటాలు కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. తొలి రోజు పాఠశాల స్థాయిలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు విద్యతో పాటు కల్చరల్ ఈవెంట్స్లో ప్రతిభ చాటాలని మంత్రి సవిత కోరారు. యువ కెరటాలు కార్యక్రమాన్ని 2014 నుంచి 2019 వరకు దిగ్విజయంగా నిర్వహిస్తూ వచ్చామని, 2019లో ప్రభుత్వం మారాక పట్టించుకున్న దాఖలాలు లేవని మంత్రి కొల్లు రవీంద్ర ఆక్షేపించారు. మళ్లీ కూటమి ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2014లో జనవరి 12వ తారీఖున నిర్వహించడం జరిగింది. ఆ రోజు నుంచి తిరిగి మళ్ళీ 2019 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత కాలం 5 సంవత్సరాలు కూడా ఇదే రీతిలో మనం కార్యక్రమాన్ని చేసుకున్నాం. కానీ దురదృష్టం 2019 ఎన్నికల్లో మేము ప్రభుత్వాన్ని కోల్పోయాం. ఆ రోజున తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం యువత గురించి ఏ రోజు పట్టించుకోలే. తిరిగి మళ్ళీ 2024వ సంవత్సరంలో మీ అందరి ఆశీర్వాదాలతో ఇవాళ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మంచి ఉన్నత స్థానంలో తీసుకెళ్లడానికి కొన్ని కార్యక్రమాలు మనం చేయబోతా ఉన్నాం. దానికోసమే ఒక వేదికగా యువ కెరటాల ప్రోగ్రాం తీసుకున్నాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ మార్చి 12, 13, 14 తేదీలో పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ప్లీనరీ సన్నాహాలపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. 3 రోజుల పాటు ప్లీనరీ జరపాలని నిర్ణయించారు. 2014 మార్చి 14న విశాల దృక్పథంతో ప్రజాహితం కోసం పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించారని, పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు
ఒడిదుడుకులు ఎదురైనా బలంగా నిలిచారని మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైందని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరిస్తూ తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్దేశించేలా ప్లీనరీ సాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ను ఈ నెల 6న విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చిన ఏసీబీ ఇదే కేసులో A2గా ఉన్న అప్పటి పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను 8న, అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని 10న హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఫిర్యాదుదారుడు దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ నమోదు చేసింది. ఈ ముగ్గురు నుంచి వాంగ్మూలాలు సేకరించిన అనంతరమే తదుపరి కార్యాచరణపై ఏసీబీ దృష్టి సారించనుంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ నిమిత్తం లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEOకు 2 విడతలుగా సుమారు 46 కోట్ల రూపాయల సొమ్ము చెల్లింపులో ఉల్లంఘనలు జరిగాయంటూ MAUD ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు చేశారు. ఏసీబీ గత నెల 19న FIR నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అందులో కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెలువరించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని, దర్యాప్తు కొనసాగించవచ్చని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని నాంపల్లిలో నుమాయిష్ సందడి మొదలైంది. ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల నుమాయిష్ను తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యా సంస్థల నిర్వహణ కోసం ఖర్చు చేయడం ఎంతో అభినందనీయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అన్ని రాష్ట్రాలకు చెందిన వస్తువులు, దుస్తులు కొనుక్కోవాలనుకునే వాళ్లకు నుమాయిష్ మంచి వేదికని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని, దానికి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని ప్రభాకర్ తెలిపారు. జమ్మూకి వెళ్ళి కొనుక్కోవాలనుకున్నా, లక్నోకి వెళ్ళి కొనుక్కోవాలనుకున్నా, ఢిల్లీకి వెళ్ళి కొనుక్కోవాలన్న వస్తువులన్నీ ఇక్కడికి వచ్చి దొరుకుతాయి. కాబట్టి నుమాయిష్ సంబంధించి చాలా మంది గంటల తరబడి సమయం కేటాయించి వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు ఇక్కడ కొనుగోలు చేయడంతో ఎగ్జిబిషన్, ఇది ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, ఇది ఒక నుమాయిష్, ఇది అన్ని రకాలుగా అందరికి ప్రోత్సహించేటువంటి వేదిక. కాబట్టి విద్యా సంస్థలు నడపడంతో పాటుగా ఒక కళారూపంగా, ఒక కళాకారులకు సంబంధించి అనేక రకాలుగా వేదికగా మారుతుంది. తెలంగాణలో ప్రజావాణి ఉత్త ప్రహాసనం మాత్రమే అని తేలిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని మొదటి హామీ నీటి మీది రాతగా మిగిలిపోయిందని ఆక్షేపించారు. ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని మేనిఫెస్టోలో చెప్పి ప్రజావాణిగా పేరు మార్చిన సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఒకే ఒక్కరోజు హాజరై 10 నిమిషాలు మాత్రమే వినతులు స్వీకరించారని పేర్కొన్నారు. మంత్రులు అందుబాటులో ఉంటారన్న మాట కూడా నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. గాంధీభవన్కు వెళ్లేందుకు ఉన్న తీరిక ప్రజావాణికి రావడానికి ఉండటం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు రాక అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో తూతూ మంత్రంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో ఆశతో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి హైదరాబాద్ వచ్చిన ప్రజల ఆశలు అడియాసలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొండంత ఆశలు రేపి గోరంత కూడా న్యాయం చేయడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. కాంగ్పోక్ పీలో ఎస్పీ కార్యాలయంపై కుకీ ఆందోళనకారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్పీ సహా పలువురు పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంపాల్ ఈస్ట్ జిల్లాలో అక్రమ బంకర్లను కూల్చివేసేందుకు భద్రతా దళాలు ఇటీవల భారీ ఆపరేషన్ చేపట్టాయి. వీటిని వ్యతిరేకిస్తూ స్థానికంగా పలు గ్రామాల్లో ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో కొందరు మహిళలపై భద్రతా దళాలు లాఠీచార్జ్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. కేంద్ర బలగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే వారిని వెనక్కి పంపించాలని డిమాండ్ మొదలైంది. పోలీసు ఉన్నతాధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం సాయంత్రం భారీ సంఖ్యలో ఆందోళన చేపట్టారు. భద్రతా దళాలు వారిని అడ్డుకోవడంతో కాంగ్పోక్ పీ జిల్లా ఎస్పీ కార్యాలయం వైపు దూసుకువెళుతూ రాళ్లు, ఇతర ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఆందోళనకారులకు భద్రతా దళాలకు ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనేక మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అటు పలువురు నిరసనకారులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతున్న వేళ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ఆసక్తికర వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. వందే భారత్ రైలు వేగ పరీక్షలో భాగంగా గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నప్పుడు ఓ బోగీలో ఉంచిన గ్లాస్లోని మంచినీరు స్థిరంగా ఉన్న వీడియోను అశ్విని వైష్ణవ్ పోస్ట్ చేశారు. జనవరి 1న ఈ రైలును తొలిసారి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడపగా తరువాత 140, 150, 160కి పెంచారు. ఇప్పుడు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరీక్ష నిర్వహించారు. రాజస్థాన్ కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య ఈ పరీక్షను నిర్వహించారు.
ఒడిశాలోని సంబల్పూర్లో సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. బంగారంపై రుణాలు ఇచ్చే ఓ సంస్థలో సుమారు 30 కిలోల పుత్తడి, 4 లక్షలకు పైగా నగదు దొంగిలించినట్లు సిబ్బంది తెలిపారు. కార్యాలయం తెరిచిన కాసేపటికే 10 మంది దుండగులు హెల్మెట్లు, మాస్కులు ధరించి వచ్చినట్లు చెప్పారు. వారిలో కొందరు లోపలికి ఎవరూ రాకుండా కాపలా కాసినట్లు వెల్లడించారు. ఆయుధాలతో ఉద్యోగులు, ఖాతాదారులను బెదిరించిన దుండగులు బంగారం, నగదు దోచుకుని ద్విచక్ర వాహనాలపై పారిపోయినట్లు సిబ్బంది చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవీ వైరస్పై ఆ దేశం స్పందించింది. ఈ వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తున్న నివేదికలను చైనా విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. వైరస్ వ్యాప్తిని తక్కువ చేసే ప్రయత్నం చేసిన చైనా శీతాకాలంలో వచ్చే ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని పేర్కొంది. విదేశీయులు తమ దేశంలో పర్యటించడం సురక్షితమేనని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉత్తరార్ధగోళంలో శీతాకాలంలో ఈ ఇన్ఫెక్షన్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని, వ్యాధుల తీవ్రత తక్కువగా కనిపిస్తుందని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే తక్కువ స్థాయిలోనే వ్యాప్తిలో ఉన్నాయని వివరించింది. చైనా పౌరులతో పాటు ఇక్కడున్న విదేశీయుల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం శ్రద్ధ చూపుతోందని భరోసా ఇస్తున్నామని తెలిపింది. శీతాకాలంలో ఈ వ్యాధుల నిర్మూలన, నియంత్రణకు సంబంధించి నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పింది.